కాంగ్రెస్ జనజాతర సభలో రైతు బాధల గురించి ఒక్క నాయకుడైనా మాట్లాడారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. రైతులు పంటలు ఎండి బాధపడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ మ్యాచ్లతో ఎంజాయ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుల బాధలు తెలిసిన వ్యక్తి ఒక్క కేసీఆరే అని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. రుణమాఫీ మాట వచ్చిందా, రైతు బంధు మాట వచ్చిందా, మద్దతు ధర మాట వచ్చిందా, 500 బోనస్ మాట వచ్చిందా? కనీసం రైతులు ఉన్నారు, వాళ్ళకి బాధలు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి అన్న సోయి జ్ఞానం, ఒక రైతును పరామర్శిద్దాం, ఒక పొలాన్ని చూద్దామన్న ఆలోచన ఏమన్నా వచ్చిందా? అసలు రైతులు అంటే వాళ్ళు లేరు, ఈ రాష్ట్రంలో వ్యవసాయమే లేదు, మేము దాన్ని గుర్తించాం. మాకు క్రికెట్ మ్యాచ్లు ముఖ్యం, మేము సోకేసుకొని ఆడి ఓడడం ముఖ్యం. మధ్యాహ్నం ఎర్రటెండలో కేసీఆర్ గారికి అక్కడ తిరుగుతున్నారు, ఇక రైతుల దగ్గర పోయి ఏదో డిమాండ్ చేసిండు ప్రభుత్వాన్ని, దీని వైపు చూడండి, మీరు స్పందించండి అని అడిగితే, మాకు తొందర ఉంది, అవుతారా ఐపీఎల్ క్రికెట్ టైం అవుతుంది, ఈ పనిమాల ముచ్చట మాట్లాడతాం మేము, రైతులు గీదులు జాంతనాయి, మాకు ఐపీఎల్ ఆలస్యం అవుతుంది, నా ముఖ్యమంత్రి మేమందరం పోవాలి. ఇది వీళ్ళ ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలారా ఒక్కసారి చూడండి, కేసీఆర్ ప్రాధాన్యత ఏందో, రైతుల గురించి కేసీఆర్ బాధ ఏందో, ఈ ప్రభుత్వం యొక్క తాపత్రయం ఏందో, ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో, ప్రాధాన్యం ఏందో ఒక్కసారి గమనించండి. ఇది వాళ్ళ ఈ ప్రభుత్వం నైజం. ఏంది వాళ్ళ అహంకారం? అయిపోయింది, మోసం చేసినాం, ఓటు వేయించుకున్నాం, కాగితం మీద సంతకం పెట్టించుకున్నాం, 5 నెలల దాకా మనం ఏం చేయలేరు కదా. టీడీపీ అధినేత